డుమ్రిగూడ మండల కేంద్రంలో మీడియా మిత్రులకు నమస్కారములతో నా పేరు శ్రీమతి పాచిపేట శాంతకుమారి, భర్త పి ఉద్దంకి, అరకువేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి, కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీస్సులతో అరకువేలి నియోజకవర్గ ప్రజానికానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలని నేను 2024 సార్వత్రిక ఎన్నికల్లో అరకువేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను అని అన్నారు. రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీ మరి అధిగమించిపోయింది. దాన్ని పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం సాయశక్తులు నేను చాలా విధాలుగా కృషి చేశాను. అలాగే స్థానికంగా ఉన్నటువంటి పలు రకాల సమస్యలను జియో నెంబర్ 3 అయితే ఏంటి, బెస్ట్ అవైలబుల్ స్కూల్ అయితే ఏంటి, మరి స్థానికంగా స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడం వల్ల ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయక మరి గ్రామంలో ఉన్నటువంటి పలు సమస్యలు, రోడ్డు, రహదారి, మంచినీరు, అలాగే విద్య, వైద్య, ఆరోగ్యానికి గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సమస్యలు చాలా కూడా కుంటిపడిపోయాయి. రాబోయే తరానికి ఇవన్నీ కూడా పూర్వవైభవానికి కృషి చేయడానికి, ప్రజలకు అందజేయడానికి మా స్థానికంలో ఉన్నటువంటి హక్కులను, చట్టాలను ఈనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కేసాయి. మళ్ళీ అది పూర్వవైభవంలో అంటే హక్కులు, చట్టాలు కోల్పోయాం. మళ్ళీ నేను పునరుద్ధరించాలంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా నా పైన మంచి అభిప్రాయాలతో ఉన్నారు. వాళ్ళు అభిప్రాయాన్ని చాటి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటేయాలని తెలియజేస్తున్నాను. ఈవేళ కాంగ్రెస్ పార్టీ లేక ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ధరలు పెరిగిపోయే విపరీతంగా ప్రజలందరూ కూడా అంటే బాధపడుతున్నారు. ఆ సమస్యలను పరిష్కరించాలంటే మీ యొక్క అభిప్రాయాలన్నీ కూడా నన్ను వ్యక్తపరచాలని నేను తెలియజేయడం జరుగుతుంది. కనుక మన యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఈవేళ మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అంటే అన్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలి. ఈవేళ దశ దిశ చాటి చెప్పాలంటే ప్రజలు ఐక్యమత్యంగా ఉంటేనే చాటి చెప్పగలుగుతాం. దశ దిశ చూపించాలంటే మనమందరూ కూడా ఐక్యమత్యంగా పోరాటం చేయాలా, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా. ఈవేళ దేశంలో అగ్రనేతమైనటువంటి రాహుల్ గాంధీ గారు ప్రజల కోసం, రాష్ట్రంలో అగ్రనేత్రి అయినటువంటి షర్మిలారెడ్డి గారు ఈ అరకువేలి నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాచిపేట శాంతకుమారి గారు ప్రజల కోసం నిరంతరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రజల సమస్యల కోసం పరిష్కారానికి చేయడానికి సిద్ధంగా ఉంది. అసెంబ్లీలో మన స్థానిక సమస్యలపై పోరాటం చేయడానికి, గల్లం ఇప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కనుక ప్రజలు ఎవరు భయపడని అవసరం లేదు, నేనున్నాను. ఎప్పుడు పోనీ చేసినా నేను మీకు కన్వెంట్గా ఉండి మీ సమస్యను పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉంటాను. కనుక నా పేరు ఎవరు మర్చిపోకుండా ఉండడానికి నా పేరు శ్రీమతి పాచిపేట శాంతకుమారి, ఏపీ ఆదివాసీ కాంగ్రెస్ చైర్పర్సన్, అరకువేలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నేను కొనసాగుతున్నాను. మరి ఎటువంటి సమస్యలున్నా దీనికి నేను ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్, తెచ్చేది కాంగ్రెస్. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వాలు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి నేటికి బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు అయింది, వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు అయింది. ప్రత్యేక హోదా తేలేదు, ప్రత్యేక హోదా ఊసి వెళ్ళలేదు. కాంగ్రెసే ఇస్తుంది, కాంగ్రెసే తెస్తుంది. ఈవేళ ప్రధానమంత్రి అయిన వెంటనే ప్రత్యేక హోదా పైన తొలి సంతకం నేను పెడతానని గౌరవ రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ప్రత్యేక హోదా అంటే విభజన హామీలో 26 రకాల పథకాలు అనేది రాసి పెట్టుంది. 26 రకాల సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అలాగే అందులోని భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అనేది పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తాం. పోలారు ప్రాజెక్టు వస్తుంది. కుందేల్ఖండ్ అంటే మన కడప జిల్లాలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని కూడా పరిరక్షణ చేయడానికి, అలాగే అమరావతి రాజధానిగా కొనసాగించడానికి ఒకే రాజధాని ఉంటుంది. ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడు అడిగిన ప్రశ్న, జియో నెంబర్ 3 కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధత కల్పిస్తుంది. కాంగ్రెస్ పార్టీ జియో నెంబర్ 3ని పునరుద్ధరించింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. ఈ ప్రభుత్వాలకి చేత కాదు, చెయ్యరు, మాట్లాడలేరు అని నేను తెలియజేస్తున్నాను సార్.